పవి, ఎదురుగా చూడు, అరవింద్ వస్తున్నాడు. అమ్మ పవిత్ర, అందరికీ నమస్కారం చేసి కూర్చోమ్మా. అందరికీ నమస్కారం. ఒక్కగానొక్క మనవరాలు, తనకి కూడా మనం తప్ప ఎవ్వరూ లేరు. పవిత్ర మన కోసమే చూస్తోందండి. దగ్గరుండి చందన కార్యక్రమం చెయ్యాల్సిన మనం ఇలా దూరంగా కూర్చోవలసి వస్తోంది. సాధారణంగా రెండు కళ్ళు ఒకే వైపు చూస్తాయి, ఒకేసారి కన్నీరు పెడతాయి. కానీ మన పరిస్థితి అది కాదు లక్ష్మమ్మ. ఒక కన్ను బంగారు తల్లికి జరుగుతున్న వేడుకను చూసి సంతోషపడుతుంటే, రెండో కన్ను అమ్మాయికి దగ్గరగా ఉండలేకపోతున్నామని కన్నీరు పెడుతుంది. పవిత్ర, మీ తాతయ్య నానమ్మ ఎక్కడమ్మా? నేను కూడా వాళ్ళ కోసమే చూస్తున్నాను మావయ్య, ఎక్కడా కనిపించడం లేదు. రే ఆది, నాన్న, పవిత్ర తాతయ్య నానమ్మ ఎక్కడున్నారో చూసి వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకురా. ఆది మన కోసమే వెతుకుతున్నట్టున్నాడండి. ఎక్కడున్నారు వీళ్ళు? హే యంగ్ కపుల్, మీ మనవరాలి హల్దీ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించాల్సింది మీరిద్దరూ ఇలా దూరంగా ఉన్నారంటే స్టేజ్ మీదకి వెళ్దాం రండి. అరే బామ్మా, మీరు కూడా. మేమెందుకులే బాబు, మండపం మీద చాలామంది పెద్దవాళ్ళున్నారుగా, వాళ్ళు జరిపిస్తారులే. మిమ్మల్ని మించిన పెద్దరికం ఈ ఫంక్షన్లో ఎవ్వరికీ లేదు. అయినా మనమంతా ఒక ఫ్యామిలీ, మీరు లేకపోతే ఎలా? రండి వెళ్దాం. వద్దులే బాబు, మేమిక్కడే ఉండి చూస్తాం. ఏమనుకోకుండా నువ్వెళ్ళు. ఏంటి సంగతి? ఇద్దరూ అలా ఉన్నారేంటి? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? అదేం కాదు బాబు. తాతయ్య, మీరు తన పక్క నుండి కార్యక్రమం జరిపించకపోతే పవిత్ర ఫీల్ అవుతుంది. సంతోషంగా ఉండాల్సిన టైంలో కన్నీళ్లు పెట్టుకుంటుంది. తాతయ్య, తను మా ఇంటి కోడలిగా వచ్చిన తర్వాత మేము బాధ పెడతామా చెప్పండి? మీరు మరి ఇప్పుడు బాధ పెట్టొచ్చా? ఇంకేం మాట్లాడకండి, ముందు పదండి. బామ్మ, మీరు మర్యాదగా వస్తారా, ఎత్తుకుని తీసుకెళ్ళమంటారా? అదేం వద్దు బాబు. బామ్మ, ఇదొక్కటే కాదు, పెళ్లి కూడా మీరిద్దరూ దగ్గరుండి జరిపించాలి. ఇది నా మాట మాత్రమే కాదు, మా నాన్న, అన్నయ్య, సీతమ్మ, పవిత్ర అందరి మాట అదే. అర్థమైందా? లేవండి, పదండి. బామ్మగారు, మీరు కూడా పదండి. పదండి పదండి. అది కాదు బాబు. మీ ఇష్టం బామ్మ. పవిత్ర నేర్పించాలనుకుంటే రాకండి. వెళ్ళండి లక్ష్మమ్మ, బాబు అంత ప్రేమగా పిలుస్తున్నాడు కదా. అది లేవండి లేవండి లేవండి. తాతగారు, బామ్మ లేవండి.
ఏమండి మీరందరూ కూడా రావాలి చందనం రాయాలి కదా అలాగే బాబు. రండి ఆ. రండి తాతయ్య రండి రా. బామ్మ పద 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 పద. పదండి రండి 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 తాతయ్య. మీరు ముందుండాలి తాతయ్య ఆ, రాఘవయ్య గారు నాకు ఆచార వ్యవహారాలు అంతగా తెలీదు. మీరు లక్ష్మమ్మ గారే పద్ధతి ప్రకారం కార్యక్రమం జరిపించాలి. మొదలుపెట్టు లక్ష్మమ్మ. కూర్చోరు కూర్చోమా. మేనమామొచ్చి అరవింద్ మెళ్ళలో దండ వేయాలి. పణీంద్ర బావా వస్తున్నా. ఉమ్, ఆ, ఇదిగో మామయ్య ఆది హ్మ్? మన పెళ్ళప్పుడు కూడా మనకి ఇలాగే చేస్తారా? ముందు వీళ్ళిద్దరిది అవని మన టైం వచ్చినప్పుడు చూసుకుందాం అంతే కదా తాజ్ అంతే బాబు. బామ్మలు వెళ్ళండి వెళ్ళి మొదలు పెట్టండి ఆ, వాళ్ళెలా ముందు రాస్తారు? ఇంటి బంధువులం మేము కాబట్టి మేమే ముందు రాయాలి. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కాదు. వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కాదత్తయ్య, పవిత్ర బంధువులు. అంటే మనకి బంధువులు. అరవింద్, అంటే వాళ్ళు బంధువులైతే మరి మేమేంటి? 3 పూట్ల మెక్కిపోవడానికి వచ్చామనుకుంటున్నావా? ఇది నీ మేనమా కుటుంబం కాదా? మావయ్య నువ్వు మేనమామగా నీ బాధ్యతల్ని సూపర్గా చేస్తున్నావు